అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఒకరోజు రాముడు కొలువులో ఉండి తన కోసం ఎవరైనా వచ్చినా, తనకు ఏదైనా చెప్పుకొనుటకు వచ్చిన వారిని లోపలికి తీసుకురమ్మని లక్ష్మణుణ్ణి బహిద్వారమున నిలబడమనెను. ఒక సునకము వచ్చి భిక్షకుని చేత కొట్టబడి తల నుండి రక్తం కారుతూ వచ్చి గుమ్మం దగ్గర మొరపెట్టుకొనెను. ఆ కుక్క వచ్చినదని లక్ష్మణుడు వెళ్ళి రామునితో చెప్పెను. లోపలికి తీసుకొని రమ్మని రాముడు లక్ష్మణునితో చెప్పెను. అట్లాగే అని ఆ సునకమును పిలుచుకొని రావడానికి లక్ష్మణుడు వచ్చెను. లక్ష్మణుడు ఆ సునకమును లోపలికి రమ్మనగా, రాజులు, యువతులు, మునులు ఉండే చోటికి నేను ఎట్లా వస్తానని సునకం అనెను. అందులకు రాముడే బయటకు వచ్చి, నిన్ను ఎవరు కొట్టారు అని అడిగెను. భిక్షుణ్ణి చూపించి, ఇతడే నన్ను కొట్టాడు అని ఆ సునకం చెప్పెను. ఆ సునకమును ఎందుకు కొట్టితవని రాముడు భిక్షుణ్ణి అడిగాడు. ఆ భిక్షుడు ఇట్లా చెప్పాడు, నేను భిక్షాటనం చేసి తెచ్చుకొనిన ఆహారమును దారికి అడ్డంగా నిలబడి ఈ సునకము తినుచుండెనని అందుకే కొట్టానని బదులిచ్చెను. నన్ను దండింపమని భిక్షువు పలికెను. వారిని ఏ విధంగా దండన చెయ్యవలనని రాముడు అడుగుచుండగా, ఆ సునకము కాలాంజనమును గిరిగలదు, అక్కడ ఒక దేవలం ఉన్నది, దానిని పాలించుటకై వీనిని పంపమని చెప్పెను. తప్పు చేసిన వానికి ఇది శిక్ష అవుతుందా అని రాముడు నవ్వగా, నేను తొలి జన్మమున అక్కడనే ఉండి కోవెలపారు పత్తెము పనిచేసే దేవా బ్రాహ్మణుల ధనమును అపహరించి తిని, అందువలననే ఈ జన్మమెత్తి తిని, ఇంతకంటే వానికి శిక్ష ఏమున్నది అని ఆ సునకం పలికి కాశీకి వెళ్ళి అచటనే ప్రాణమును విడిచి స్వర్గలోక ప్రాప్తి పొందెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.